ఈరోజు ప్రెస్ క్లబ్లో మహేష్ యాదవ్ మాట్లాడుతూ తిరుపతి ప్రెస్ క్లబ్లో తాతయ్య గుంట చైర్మన్ అంట, అతను చైర్మన్ పదవి ఇచ్చి తప్పు చేసినట్టున్నారు. హత్యా ప్రయత్నం కేసులో వాసు యాదవ్ ఓ వీడియో విడుదల చేశాడంట. అవును, విడుదల చేశాడు. నేను దాడికి పాల్పడలేదని చెప్తున్నావు. దాడికి వాసు యాదవ్ పాల్పడలేదు. ఎందుకంటే వాసు యాదవ్ అసలు జేబీ గారి ఇంటికే రాలేదు. వస్తే సీసీ ఫుటేజ్ చూపించవయ్యా. ఎందుకు భయపడతా ఉండారు? జేబీ శ్రీనివాస్, నువ్వెందుకు భయపడతా ఉండావు? అతను చైర్మన్ మహేష్ యాదవ్ వచ్చి ఎలా కూర్చొని మాట్లాడతావు? మహేష్ యాదవ్, నువ్వు ఒక యాదవుడివే కదా. ఒకసారి గొల్ల నా కొడక అని తిట్టినాడు జేబీ శ్రీనివాస్. అప్పుడు ఏమైపోయినావు చైర్మన్ మహేష్? ఏమైపోయినావు మహేష్? ఈరోజు జేబీ శ్రీనివాస్ అంటా ఉన్నాడే అక్కడికి వచ్చినాడు అని. అక్కడికి వచ్చినట్టు సీసీ ఫుటేజ్ మీ దగ్గర ఉందా? అలాగే వాసు యాదవ్ కాణిపాకం వచ్చి ప్రమాణం చేశాడు. జేబీ శ్రీనివాస్ వచ్చి ప్రమాణం చేయడానికి ఏమి అడ్డము? వచ్చి జేబీ శ్రీనివాస్ను కాణిపాకం వచ్చి ప్రమాణం చేయమను. అన్ని తప్పులు ఏమని ఇన్ఛార్జి పదవి ఇచ్చినారో అప్పటి నుంచి తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నాడు జేబీ శ్రీనివాస్. నీకొక్కటే చెప్తా, అభినయ్ రెడ్డి గారి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టచ్ చేసుకుంటా పోతా ఉండావు. నీకేదో మూడినట్టుంది జేబీ శ్రీనివాస్. నీకు అవాక్కులు చవాక్కులు మాట్లాడద్దు జేబీ శ్రీనివాస్. కొంచెం తగ్గి ఉండు. వాసు యాదవ్ను మర్డర్ కేసు పెడతారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతావా? ఎలా పెడతావు? అసలు వాసు యాదవే అక్కడికి రానప్పుడు ఎలా పెడతావు? ఇంకపోతే సునీల్, నీ కాపు కులస్తుడే కదా, సిగ్గు లేదా కొంచెం? మన జేబీ శ్రీనివాస్ నీ కాపు కులస్తుణ్ణి వస్తే, అవును ఆయన వీడియో తీసేదానికి వచ్చినాడు. వీడియో తీసేదానికి వచ్చి ఫోను పగలగొట్టినావు. ఇష్టం వచ్చినట్టు చొక్కా చించి పిడుగుద్దులు గుడ్డి కొడతావా జేబీ శ్రీనివాస్? నీకెవరిచ్చారా హక్కు? కొట్టే హక్కు ఇచ్చారా? ఏమన్నా నీ తమ్ముడా, సొంత తమ్ముడా, నీ వాళ్ళ, నీ జాగీర్ అనుకుంటాండావా? ఏమనుకుంటాండావు జేబీ శ్రీనివాస్? ఏమనుకుంటాండావని నువ్వు కొడతావు సునీల్ను? నీ ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళ మీద అభినయ్ గారి ఫ్రెండ్స్ని టచ్ చేస్తున్నావు. నీ జాగ్రత్త. కోపం వచ్చిందంటే విజృంభిస్తాం, జాగ్రత్త. ఇకపోతే కరుణాకర్ రెడ్డి గారికి భక్తి లేదా? నాస్తికుడు అంటావా మహేష్? నీ నాలుక చీరేస్తాను మహేష్, చెప్తాండాను. నీ నాలుక జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి చాలా వాగుతాండావు, అవాక్కులు చవాక్కులు వాగుతాండావు. జాగ్రత్తగా పెట్టుకొని ఉండు. నీకు శిక్ష మాత్రం తప్పదు. ఆ గంగమ్మ తల్లే శిక్ష వేస్తుంది మహేష్. అవాక్కులు చవాక్కులు మాట్లాడతావా? కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు చైర్మన్ అయినారు వెంకటేశ్వర స్వామి కొండకు. భక్తి అనేది కరుణాకర్ రెడ్డి గారికి ఉంది. నీలాంటి వాళ్ళకు భక్తి లేదు, భయము లేదు. కాబట్టే విచ్చలివిడిగా రౌడీయిజం చేస్తూ ఉంటారు. రౌడీయిజంలో ఫస్ట్ ఉండేది మీరే. ఆ రోజు ఏమైపోయినావు మహేష్? గొల్ల నా కొడక అని జేబీ శ్రీనివాస్ తిట్టినప్పుడు ఆ రోజే గిన మేమంతా కలిసి జేబీ శ్రీనివాస్ ఇంటిని ముట్టడించింటే సరిపోయిండు. అభినయ్ రెడ్డి గారు ఆపినారు కాబట్టి బతికిపోయినాడు జేబీ శ్రీనివాస్. ఈరోజు ఇన్ఛార్జి పదవి ఇచ్చినారని వీగిపోతాండవే. నువ్వు ఇన్ఛార్జి నువ్వు ఒక్కడివేనా? ఎవరు లేరా దేశంలో? టీడీపీలో విజృంభిస్తా ఉండావే, అందరి మీద విజృంభిస్తా ఉండావే. వాళ్ళ కథ చూస్తాను, నీ కథ చూస్తానంట. ఏమయ్యా నా తల్లో వెంట్రుక కూడా బీక్కోలేవు జేబీ శ్రీనివాస్, చెప్తాండాను. జాగ్రత్తగా ఉండు మహేష్, నీకు హెచ్చరిస్తా ఉండాను. ఒక యాదవుడిగా ఉండి ఎవరికి సపోర్ట్ చేయాలి మహేష్ నువ్వు? ఏమి అవాక్కులు చవాక్కులు మా కరుణాకర్ రెడ్డి గారి మీద మాట్లాడినావంటే మహేష్ నీ నాలుక ఇంకేం చీరేస్తాము.
జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని మహేష్ నిన్ను హెచ్చరిస్తున్నాను. జేబీ శ్రీనివాస్ ఒకటే, నువ్వు ఎవరిని టచ్ చేసినా కానీ నీకు 2029లో నీకు మూడింది. ఫస్ట్ నిన్ను టచ్ చేస్తాము, గుర్తుపెట్టుకో జేబీ శ్రీనివాస్. ఏమని ఈ వాసు యాదవ్ను ఎలాగ అటెంప్ట్ మర్డర్ కేసు పెడతావు, అదొకటి చెప్పు. నీ సీసీ ఫుటేజ్ చూపించు అని అన్నాం కదా, చూపించు. లేదు నీకు ఉండాడు వాసు యాదవ్ అని అంటే నీకు ఛాలెంజ్ చేస్తా, మేమంతా కూడా వస్తాం. కాణిపాకం వచ్చి ప్రమాణం చేయి జేబీ శ్రీనివాస్, ప్రమాణం చేయి. నీకు దేవుడు అంటే భక్తి ఉంటే నువ్వు ప్రమాణం చేస్తావు. ఈసారి కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఎవరి మాట్లాడినా నాలుక చీరేస్తాం, జాగ్రత్త. ఏమన్నారయ్యా, మీ జోలికి వచ్చినారా, ఎందుకు మాట్లాడతారు? రౌడీయిజంలో ఫస్ట్ ఉండారు మీరు. తిరుపతిలో రౌడీయిజం చెలరేగిపోతుంది, అన్ని విధ్వంసం చేస్తూ ఉంటారే, ధ్వంసాలు చేస్తూ ఉంటారు. సీసీ కెమెరామెన్ మీద పోతారు. ఎవరిని వదులుతా ఉంటారు మీరు చెప్పు, ఎవరిని వదులుతా ఉంటారు? ఈరోజు సునీల్ పోయి రుయాలో పడుకో ఉన్నాడు, హార్ట్ నొప్పిగా ఉందని అంటా ఉన్నాడు. ఏమంత విచ్చలవిడిగా కొట్టి సునీల్ ఆయన కొట్టి మళ్ళా చొక్కా చించేసి ఇవే రక్తం వచ్చేట్టుగా కొట్టి వేరే చొక్కా మార్చి పంపిస్తావా? నిన్ను కొట్టినారని బెల్ట్ ఒకటి వేసుకుంటావా? ఏమి నాటకాలు ఆడతావయ్యా జేబీ శ్రీనివాస్, అది నీకే తగదు. నీకు మాత్రము ఏదో 2029లో ఎగిసి పడతా అండావు, జాగ్రత్త. 2029లో మా నాయకుడు, మా కరుణాకర్ రెడ్డి గారు ఆవేశం లేకుండగా మానవత్వంతో ఉండాడు. నీ ఆవేశం చూపించినారంటే మీకు బతుకే లేకుండా పోతుంది, జాగ్రత్త చెప్తా ఉన్నాం జేబీ శ్రీనివాస్.